ఇప్పుడు కాకుంటే ఆషాఢంలో అంతం చేద్దాం. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తేజేశ్వర్ను హత్య చేశారట. మేఘాలయ హనీమూన్ కేసులా కావద్దని విశ్వ ప్రయత్నం చేసిరట. ఇప్పుడు అది మేఘాలయ మర్డర్ ఉంది కదా, హనీమూన్కి తీసుకుపోయి ఆడ లవర్తో కలిసి సుపారీ గ్యాంగ్తో చంపించింది కదా. మనం అట్లా కావద్దు, ఎట్టి పరిస్థితిలో ఈ కేసులో మనం దొరకొద్దు అని ప్రయత్నాలు చేసినట్టు. ఇదేది గద్వాలలో తేజేశ్వర్ అనే అబ్బాయికి సంబంధించింది. తిరుమల రావు, ఐశ్వర్య సహా 8 మందిని నిన్న అరెస్ట్ చేసిరు. ఎస్పీ నిన్న మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు మిస్టరీ వీడింది. వివరాలను జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గద్వాలకు చెందిన గంట తేజేశ్వర్ 32 సంవత్సరాలు. ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్యకు గత ఏడాది డిసెంబర్లో ఎంగేజ్మెంట్ అయింది. అప్పటికి ఐశ్వర్యకు కర్నూలులోని ఒక బ్యాంకు మేనేజర్ తిరుమల రావుతో అక్రమ సంబంధం ఉన్నది. ఐశ్వర్య తల్లి సుజాత కూడా అదే బ్యాంకులో పనిచేస్తూ ఉండడంతో ఆమెకు ఇంటి రుణం ఇప్పించిందట. ఆర్థిక అవసరాలు తీరుస్తూ ఆమెతో కూడా వివాహేతర సంబంధాన్ని నడిపిస్తున్నాడు. తల్లితోని ఇటు పిల్లతోని. నిశ్చితార్థం తర్వాత తిరుమల రావును కలుసుకోవడం ఐశ్వర్యకు కష్టం కావడంతో తేజేశ్వర్ను చంపాలి అనుకున్నారు. అదే సమయంలో మేఘాలయ హనీమూన్ ఘటన వెలుగులోకి రావడంతో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలి అని చర్చించుకున్నారు. తనకు పరిచయం ఉన్న కుమ్మరి నగేష్, ఆటో డ్రైవర్ పరశురాముడితో హత్య చేయించేందుకు తిరుమలరావు ఒప్పందం చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ తేజేశ్వర్కు ఫోన్ చేసి పొలాలు ఉంటే కొంటామని, కమిషన్ ఇస్తామని పరిచయం పెంచుకున్నారట. ఎవరు? ఇప్పుడు ఎవరైతే సుపారి మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరూ ఈ తేజేశ్వర్కి ఫోన్ చేసిరట, చనిపోయిన ఆయనకి. తేజేశ్వర్ ఎక్కడున్నా తెలియాలనే ఉద్దేశంతో తిరుమలరావు ఆన్లైన్లో జీపీఎస్ ట్రాకర్ను ఒకటి కొని నగేష్, పరశురాముడికి ఇవ్వగా వారు తేజేశ్వర్ బైక్కి పెట్టిరట. అంటే ఎక్కడెక్కడికి పోతున్నా ఏంది లొకేషన్ తెలుసుకోవడానికి బైక్కి దాన్ని అమర్చిరట. మే 18న తేజేశ్వర్, ఐశ్వర్యల వివాహం కావడంతో తిరుమలరావులో మరింత కసి పెరిగింది. పరశురాముడు నగేష్లను పిలిపించి హత్యకు ఒత్తిడి చేసిండు. వారిద్దరూ తమ ప్రాంతానికి చెందిన చాకలి రాజును కలుసుకున్నారు. ముగ్గురు కలిసి ఓ కారును 4 రోజుల పాటుగా అద్దెకు తీసుకున్నారు. కర్నూలులో 2 వేట కొడవళ్ళు, కత్తిని కొన్నారు. ఈ నెల 15వ తేదీన గద్వాలకొచ్చి తేజేశ్వర్కు ఫోన్ చేసినా అతన్ని కలవలేకపోయారు. భర్తను హత్య చేయాలని ఐశ్వర్య ప్రియుడిపైన ఒత్తిడి తెచ్చింది. ఈలోగా కుదరకపోతే ఆషాఢంలో కర్నూలు వస్తాను, అప్పుడైనా చంపాలి అని సూచించింది. హత్య చేశాక లద్దాఖ్ లేదా అండమాన్ వెళ్లేందుకు వారిద్దరూ సన్నాహాలు చేసుకున్నారట. ఇక పోలీసులు దొరికిన కత్తి, ఇతర వస్తువులు వాటికి సంబంధించినవి, దీంతో చంపిరట. తర్వాత ఏమైంది? నగేష్, పరశురాముడు ఇద్దరు, చాకలి రాజు ముగ్గురు కలిసి ఈ నెల 17వ తేదీన గద్వాల వచ్చి తేజేశ్వర్ను కారులో ఎక్కించుకున్నారట. తమ యజమాని అంటూ తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడించారట. ఎర్రవల్లి చౌరస్తా నుంచి కర్నూలు తీసుకెళ్లిరట. తిరిగి ఎర్రవల్లి వచ్చి అక్కడి నుంచి గద్వాల వెళ్లే క్రమంలో పరశురాముడు వెనక నుంచి తేజేశ్వర్ తలపైన వేట కొడవలతో మోది తర్వాత గొంతు కోసిండట. రాజు తలపైన, చేతులపైన నరికిండట. నగేష్ కత్తితో పొడిచిండట. ముగ్గురు కలిసి విచక్షణారహితంగా దాడి చేసిండనమాట. ఎర్రవల్లి మీదుగా బీచుపల్లి వైపు వెళ్తూ తిరుమలరావుకు ఫోన్ చేయగా పంచలింగాల వైపు రావాలని సూచించిండట. మార్గ మధ్యలో తేజేశ్వర్ ఫోన్లు, బ్యాగును కృష్ణానదిలో పడేసి అలంపూర్ చౌరస్తా మీదుగా పంచలింగాలకు చేరుకున్నారు. అక్కడ తిరుమలరావు నుంచి కొత్త దుస్తులను, ₹1,00,000 నగదును తీసుకున్నారు. తర్వాత తిరుమలరావు, రాజు కర్నూలు వెళ్ళగా నగేష్, పరశురాముడు పాణ్యం ఘాట్ రోడ్లో సుగానిమిట్ట వద్ద గాలేరు నగరి కాలువలో మృతదేహాన్ని పడేశారు. తర్వాత తిరుమలరావు 19వ తేదీన ₹50,000, 20వ తేదీన 2 లక్షలను తెలిసిన వ్యక్తితో సుపారీ ముట్ట చెప్పిండట. 18వ తేదీన జ్ఞానేశ్వర్ సోదరుడు తేజవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి డిఎస్పీ మొగులయ్య పర్యవేక్షణలో సిఐసిను దర్యాప్తు చేసినట్టు ఎస్పీ తెలిపిరట. తిరుమలరావు, నగేష్, పరశురాముడు, రాజు గురువారం కారులో పారిపోతుండగా పుల్లూరు చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్నారట. ఐశ్వర్యను గద్వాలలో, మోహన్ను జమ్మిచేడులో, తిరుమలరావు తండ్రి సుబ్బయ్య, ఐశ్వర్య తల్లి సుజాతను కర్నూలు అరెస్ట్ చేసినట్టు మొత్తం 8 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టి లోపలేసిరు. అన్యాయంగా ఆ 32 ఏళ్ళ ఆ పిల్లగాడు చనిపోయిండు. దారుణం.